దైవ సేవకుల ద్వారా దైవ సందేశం వినడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి మొదటి సందేశంలో కాస్త నిద్రమత్తుంటే తొలగిపోయి ఉంటుంది. రెండవ సందేశానికి ఆయన మార్గం సరళం చేసి వెళ్ళిపోయాడు. నాకైతే ఇబ్బంది ఏమి ఉండదు. మొదటి సందేశంలో అయితే కాస్త ఇబ్బంది ఉంటుంది. రెండవ సందేశం కాబట్టి కాస్త ఇబ్బంది ఏమి లేదు. మీ నిద్ర మత్తు కూడా తొలగిపోయి ఉంటుంది. మీరందరూ ఇప్పుడు అలర్ట్గా దేవుని వాక్యం వింటారని నేను నమ్ముతున్నాను. మరి మీ అందరికీ మరోసారి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. రైట్, మంచిది. బహుశా ఈ మీటింగ్ అయిన తర్వాత అందరికీ వేడి టీ ఇస్తారేమనుకుంటున్నాను. ఉంది కదా? రైట్, ఉన్నది అనుకుంటున్నాను. కాబట్టి మీటింగ్ కంటే ముందుగా వేడి భోజనం తిన్నారు. ఇప్పుడు మీటింగ్ తర్వాత వేడి టీ తాగుతాం. అన్నీ వేడివే. వాతావరణం ఏమో కూల్ ఉంది. వర్తమానాలు కొంత వేడిగా ఉన్నాయి, భోజనాలు వేడిగానే ఉన్నాయి. వాతావరణం మాత్రం బయట ఏముంది, కాస్త కూల్గా ఉంది. అందుకే బయట కూల్ ఉంది కాబట్టి లోపల వేడి మనకు అందుతూ ఉంది. ఆ వెట్టను మనం అనుభవిస్తూ ప్రభు కృపలో మనం ముందుకు సాగుదాం. మరి ఉదయకాలపు వేళ నేను కొన్ని సంగతులు జ్ఞాపకం చేశాను. మరి మీలో ఎవరికైనా పొరపాటున జ్ఞాపకం ఉన్నాయా? ఉదయకాలం నేను జ్ఞాపకం చేసిన సంగతులు ఉన్నాయా? గుండ్లాపల్లి వాళ్లకు జ్ఞాపకం ఉన్నాయా లేవా చెప్పండి. జ్ఞాపకం లేకపోతే మళ్ళీ నేను రిపీట్ చేయడానికి అందుకోసం. జ్ఞాపకం ఉన్నాయి కదా? ఏ పత్రికలో నుంచి మాట్లాడానమ్మా? నన్ను చాలా వింతగా చూస్తున్నట్టున్నారు మీరు. చూడండి, ఈ వైపు నుంచి బ్రదర్స్ వైపు నుంచి శబ్దం వినపడుతుంది, కానీ సిస్టర్స్ వైపు నుంచి చల్లమే లేకుండా పోయింది. నాకు ఏమో అర్థమైందా? నేను చెప్పిన మాట, నా లాంగ్వేజ్ ఏమైనా అర్థమైందా మీకు? చెప్పండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. కాస్త అర్థం కాలేదా నా భాష మీకు? నేను భారతీయనే, మీ తెలుగు వానే. తెలుగులోనే చెప్తా ఉన్నాను. కాస్త కొంచెం మీ భాషకు మా భాషకు తేడా ఉంటుంది. ఈ ప్రకాశం జిల్లా భాషకు రాయలసీమ భాషకు. కాకపోతే నేను కూడా పెళ్లి చేసుకుంది ప్రకాశం జిల్లానే కాబట్టి కొంత సెట్ అవుతుంది. అంత పెద్దగా తేడా ఉండదు. పూర్తిగా రాయలసీమ నుంచి వచ్చినానుకో తేడా సెట్. ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది పెళ్లి చేసుకొని, కాబట్టి దాదాపుగా ఏమైపోయింది, మిక్స్ అయిపోయింది అన్నమాట. మిక్సర్ మాదిరి. ఇబ్బంది ఏం లేదనుకుంటున్నాను నేను. మంచిది. నేను మరొకసారి అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేయబోతున్నాను. దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుంచి మరికొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేద్దాం. 8వ వచనం నుండి 12వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 8 నుంచి 12 వరకు ఉన్న వాక్య భాగం. ఇది ఒకే అధ్యాయంతో కూడిన పత్రిక కాబట్టి 8వ వచనం నుండి 12 వరకు ఉన్న వాక్య భాగం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతను కొనుకు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. ప్రభు ఈ లేఖనాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆయన అవసరమైన సందేశం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాలపు వేళ అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన ఈ పత్రికలో నుంచి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన ఈ పత్రిక ఎందుకోసం రాశాడు అని మనం విన్నాం. ఒకటి, ఫిలెమోనులో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను బట్టి ఆయనను అభినందించడానికి పత్రిక రాశాడు. 2,
ఒనేసిమును చేర్చుకోమని ఫిలేమోనును అభినందించడానికి ఈ పత్రిక రాశాడు. 3, ఫిలేమోను ప్రార్థనల మూలముగా ఫిలేమోనుకు అనుగ్రహించబడాలన్న అపేక్ష కలిగి ఈ పత్రిక రాశాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పత్రిక యొక్క ముఖ్య వచనాన్ని 15, 16 వచనాలుగా మనం చూసాం. ఫిలేమోనుకు పౌలు రాస్తూ, అతడికి మీదట దాసుడుగా ఉండక ప్రియ సహోదరుడుగా నీవు భావించాలి, స్వీకరించాలి అని ఫిలేమోనుకు పౌలు రాసినట్టుగా మనం చూస్తాం. అంటే ఒకప్పుడు అతడు దాసుడే, కానీ ఇప్పుడు ప్రియ సహోదరుడుగా నువ్వు స్వీకరించాలి. ప్రభు నీ పాపాలు క్షమించినట్లే అతని పాపాలు కూడా క్షమించాడు. ఆ క్రీస్తు ప్రేమను నువ్వు చూపించాలి అని చెప్పాడు. కాబట్టి ఈ ఫిలేమోను పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తు యేసునందు సంఘం యొక్క ప్రేమ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి స్థానిక సంఘములో మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు మనను ఏ విధంగా ప్రేమించాడో మనము కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. సంసారంలో మనం ప్రేమ కలిగి ఉండాలి, సంఘములో మనం ప్రేమ కలిగి ఉండాలి, సమాజంలో కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి. మన ప్రేమ ద్వారానే మనం ఎవరమని తెలియచేయాలి, దేవుని పిల్లలమని, దేవుని ప్రజలమని, ఆయన శిష్యులమని మనం ఈ లోకానికి చాటి చెప్పాలి. ఆ విధంగా ప్రభు అయిన యేసును మనం లోకానికి పరిచయం చేయాలి. అనేక మంది ప్రభువును నమ్ముకొనుటకు మనం కారకులం కావాలి. అనేక మంది నరకం తప్పించుకోవడానికి మనం కారకులం కావాలి. అనేకులు పరలోకం చేరడానికి మనము కారకులం కావాలి అని మన మొదటి సందేశంలో మనము నేర్చుకున్నాం ప్రియులారా. తిరిగి 2వ సందేశంలో మనం గమనిస్తే, ఈ 2వ సందేశంలో అపోస్తలుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన ఈ పత్రికలో మొత్తం 11 వ్యక్తులు మనకు కనపడతారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు చదువుకుంటే కాస్త కన్ఫ్యూజ్ అవుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. మొత్తం 11 వ్యక్తులు ఈ పత్రికలో మనకు కనపడతారు. ఈ 11 వ్యక్తులలో 3 ముఖ్యమైన వ్యక్తులుగా ఈ పత్రికలో మనం చూస్తాం. 11లో 3 ముఖ్యమైన వ్యక్తులుగా చూస్తాం. వారే ఒకరు అపోస్తలుడైన పౌలు, 2 ఫిలేమోను, 3 ఒనేసిము. ఉన్నదేమో 11 ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. అలాగనే సంఘంలో కూడా ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. కానీ ముఖ్యమైన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎంతమంది ఉంటారు? 30 మంది ఉంటారు సంఘంలో. ముఖ్యమైన వాళ్ళు ఎవరు? 1, 2, 3 మాత్రమే ముఖ్యమైన వాళ్ళు ఉంటారు. అలాగనే ఈ పత్రికలో 11 వ్యక్తులు ఉన్నా వారిలో ముఖ్యమైన వారు 3 అనే మాట మనం చూస్తాం. స్థానిక సంఘంలో ఎంతమంది ఉన్నా అందరూ ముఖ్యులుగా ఉండరు, అందరూ ప్రధానులుగా ఉండరు, అందరూ ప్రముఖులుగా ఉండరు. కొందరు మాత్రమే ముఖ్యులుగా ఉంటారు అని మనం చూస్తాం. కొందరు మాత్రమే ముఖ్యులుగా ఉంటారు, కొందరు మాత్రమే ప్రముఖులుగా ఉంటారు, కొందరు మాత్రమే ప్రధానులుగా ఉంటారు. ఎందుకు ఉంటారు? ఎందుకు ఉంటారు అంటే దైవ గ్రంథమైన బైబిల్ మనకు నేర్పిస్తున్న సత్యం ఇది. మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి చదువుదామా? మార్కు సువార్త 9:33 చదువుదామా? ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. 9:33లోకి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చారంట. వారు ఎవడు గొప్పవాడని మార్గంలో ఏం చేస్తున్నారంట? ఒకనితో ఒకడు వాదించుచున్నారంట. మార్గ మధ్యంలో యేసు ప్రభు వారి శిష్యులు, యేసు ప్రభు వారు ముందు వెళ్తున్నాడు నాయకుడు, వెనక వెళ్తున్నారు ఈ శిష్య బృందం అంతా. వెళ్తూ ఉంటే వెనక వీళ్ళ డిస్కషన్ ఏంటంట? ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నాడు. ఏం మాటలు? యేసు ప్రభు చాలా గొప్పవాడు, ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఆయన శిష్యులు కావడం మనకు గొప్ప భాగ్యమని మాట్లాడుకోలేదు వీళ్ళు. మాట్లాడుకోవడం లేదు. ఏం మాట్లాడుకుంటున్నారు? యేసు ప్రభు గొప్పతనం గురించి కాకుండా వీళ్ళ గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నారు. చూసారా? చాలాసార్లు మనం కూడా ప్రభువును వెంబడిస్తూనే ఉంటాం, ప్రభువును ప్రార్థిస్తూనే ఉంటాం,
ప్రభువును కీర్తిస్తూనే ఉంటాం, ప్రభువును ప్రకటిస్తూనే ఉంటాం. ప్రభు యొక్క గొప్పతనం కాకుండా దేనికోసం మనం చేస్తూ ఉంటాం ఈ పనులన్నీ? మన గొప్పతనం కోసం మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. ప్రభు యొక్క గొప్పతనం గురించి వాళ్ళు మాట్లాడుకోవడం లేదు. ఆయన గొప్పతనం గురించి మాట్లాడలేదు. ఆయన చేస్తున్న గొప్ప కార్యాల గురించి మాట్లాడలేదు. ఆయన శిష్యులు అవడం గొప్ప విషయంగా భావించడం లేదు. వాళ్ళు ఏ విషయం మాట్లాడుకుంటున్నారు? వెనక వెళ్తా మనలో ఎవడు గొప్పవాడు రా అని మాట్లాడుకుంటున్నారు. చూసారా? మనలో ఎవడు గొప్పవాడు అని మాట్లాడుకుంటారు. ఎంత విచారకరమైనది. నాలుగు శిష్యుల అనుభవాలు నేడు సంఘాల్లో విశ్వాసుల అనుభవాలు కూడా ఇలాగనే ఉన్నాయి. మనం చూస్తే మాట్లాడుకుంటూ ఉన్నారు, వాళ్ళు వాదించుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడ మాట్లాడుకున్నారు? వాళ్ళు వీధిలో మాట్లాడుకున్నారు. యేసు ప్రభు ఇంట్లో మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు మనం ఇంట్లో మాట్లాడాల్సినట్టు ఎక్కడ మాట్లాడతాము? వీధిలో మాట్లాడతాం. అందుకే మనకు ఒక సామెత ఉంది కదా, ఇంటి గుట్టు ఏమై ఉండాలి? ఇంట్లోనే ఉండాలి ఇంటి గుట్టు. చాలామంది ఇంటి గుట్టు ఏం చేస్తారు? వీధికి ఎక్కుతారన్నమాట. వీధికి ఎక్కుతారు. రోగం రట్టు చేయాలా, సంసారం గుట్టుగా పెట్టుకోవాలా? కొంతమంది రోగాలేమో గుట్టుగా పెట్టుకుంటారు. నాకు షుగర్ ఉందని చెప్పుకుంటే, షుగర్ ఉందంట, బీపీ ఉందంట, థైరాయిడ్ ఉందంట, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంట అని అందరి దగ్గర ఏమైపోతాము? తక్కువైపోతామని చెప్పి రోగాలన్నీ దగ్గర పెట్టుకుంటారు. ఒక్కరి సలహా తీసుకోరు, ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు. మనం చూస్తే దేని పెట్టుకుంటున్నారు? రోగాలను గుట్టుగా పెట్టుకుంటున్నారు. చెప్పుకుంటే బయటకు పరువు పోతుందని. రోగాలు ఎప్పుడు గుట్టుగా పెట్టుకోవాకండి. అది పరువు పోయేది కాదు, నీ ప్రాణం పోతుంది. జాగ్రత్త. రోగాలను ఎప్పుడైనా రట్టు చేసుకోవాలి. అయ్యా నాకు ఈ బలహీనత ఉంది, ఏదైనా మంచి డాక్టర్ ఉంటే, మంచి మెడిసిన్ ఉంటే చెప్పండి అని అడగాలి. తప్పు లేదు అదేమే. రోగాలు గుట్టు పెట్టుకోబాకండి, ప్రాణాలు పోతాయి. ఏది గుట్టు ఉండాలి? సంసారం గుట్టు ఉండాలి, సంఘం గుట్టు ఉండాలి. సంసారాలు గుట్టుగా పెట్టుకోరు, సంసారాన్ని వీధికి ఎక్కుతారు. సంఘం విషయం కూడా ఏం చేస్తారంటే వీధులకు ఎక్కుతారు. అంటే ఒక విచిత్రమైన అనుభవాలు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఈ శిష్యులు కూడా ఎక్కడ మాట్లాడుకుంటున్నారు ఆ విషయాలు? మార్గములు అంటే వీధిలో మాట్లాడుకుంటున్నారు. యేసుప్రభు ఎక్కడ మాట్లాడుతున్నాడు? మనం నేర్చుకోవాలి. ఏ వీధిలో మాట్లాడాలి, ఏ ఇంట్లో మాట్లాడుకోవాలి, ఏది రట్టు చేయాలి, ఏది గుట్టు పెట్టుకోవాలో మనం నేర్చుకోవాలి. చాలాసార్లు గుట్టుగా ఉండవలసింది రట్టు చేసుకుంటున్నాం, రట్టు చేయవలసినది గుట్టుగా పెట్టుకుంటున్నాం, గుట్టుకున చచ్చిపోతున్నాం మనం చాలాసార్లు. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు యేసుప్రభు వారి ఇంట్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మార్గమున మీరు ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు? దేని గురించి వాదిస్తున్నారో చెప్పండి అబ్బా. పేతురు, యోహాను, యాకోబు, మత్తయి, తోమా చెప్పండి అంటే అందరూ ఏమన్నారు? అబ్బా, అందరూ చాలా క్రమశిక్షణ కలిగిన శిష్యులు మాదిరి ఉన్నారు. ఎట్లున్నారంతా? చాలా క్రమశిక్షణ కలిగిన వారు, చాలా హంబుల్, చాలా తగ్గింపు కలిగిన వాళ్ళు, చాలా విధేయత కలిగిన వాళ్ళు అన్నట్లుగా మేమేం మాట్లాడలేదని మౌనంగా ఉన్నారు. మనం చూస్తే మాట్లాడాల్సినవన్నీ మాట్లాడి ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? కొన్నిసార్లు మనం కూడా అంతే, బయట చేయాల్సిన పనులన్నీ చేస్తాము, లోపలికి వచ్చి మాత్రము ఏం ఎరగనట్టు కదా. పిల్లి తాగిన పాలు తాగిన పిల్లి మూతి దుడుచుకొని ఉన్నట్లు మనం కూడా అలాగనే మనం కనపడుతూ ఉంటాం. పాలు తాగిన పిల్లికి మూతికి ఏం కనపడవు? పాలు కనపడవు. అలాగనే మనం చేయాల్సినవన్నీ చేసి ఎప్పుడన్నా అడిగితే ఏం చేస్తాము? ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాం. అబ్బా ఏంది వీళ్ళు ఇంత విధేయులుగా ఉన్నారా, అసలు వీళ్ళు ఇలాగ మాట్లాడింటారా, ఇలాగ చేసింటారా అన్నట్లుగా ఉంటాం కొన్నిసార్లు. అలాగనే యేసు ప్రభు శిష్యులు కూడా ఉన్నారు. ఊరకొండిని చూసారా? దీన్ని నక్క వినయం అంటారు. ఏ వినయం? దీన్ని నక్క వినయం అన్నమాట. అంటే యేసు ప్రభు వారు చూడలేదులే, వినలేదులేనే అప్పుడు ఒక రకంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు కాబట్టి ఒక రకంగా ఉన్నారు. నక్క కూడా అదే కదా.
నక్క కూడా అదే. పులి చూడనప్పుడు, పులి విననప్పుడు ఇక దానిది మాటలు వేరుగా ఉంటాయి, దాని చేష్టలు వేరుగా ఉంటాయి. అదే పులి కనపడితే ఆ పులి బావా అని మాట్లాడుతుందంట నక్క. అలాగ నక్క వినయాలతో వాళ్ళు ఉన్నారు. మనం కూడా చాలాసార్లు ఏ వినయాలు కలిగి ఉంటాం చెప్పండి? నక్క వినయాలు మనకు పనికిరావు. యేసు ప్రభు వారే చెప్పాడు. ఎవరిని గురించి మాట్లాడుతూ చెప్పాడు? హేరోదు గురించి, ఆ నక్కతో ఇలాగ చెప్పండి అన్నాడు. నక్కతో చెప్పండి. పిలాతు దగ్గర పిలాతు మాటలు మాట్లాడతాడు, ప్రధాన యాజకుల దగ్గర ప్రధాన యాజకుల మాటలు మాట్లాడతాడు, హేరోదు రాదు. అది నక్క సిస్టమ్. అది ఆ నక్కతో చెప్పండి అన్నాడు. కాబట్టి అటువంటి వినయాలు మనకొద్దు, అటువంటి విధేయతలు మనకొద్దు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు, మాట్లాడుతున్నాడు. వాళ్ళు అందరూ ఊరకుండిరి. వాళ్ళు ఊరకున్న ప్రభు చెప్పాల్సింది చెబుతున్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనం నక్క వినయాలు చేస్తూ ఉన్నారని చెప్పి మనం చెప్పకుండా ఉండకూడదు. చెప్పాల్సిన విషయాలు చెప్పాలి. యేసు ప్రభు చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు? అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడలా ఆడందరికీ ఏమై ఉండాలి? కడపటి వాడై ఉండాలి, అందరికీ పరిచారకుడై ఉండాలి. అది ఎవడైనను మొదటివాడుగా ఉండాలి, ఎవడైనను ప్రముఖుడుగా ఉండాలి, ఎవడైనను ప్రధానిగా ఉండాలంటే అందరికీ ఏమై ఉండాలి? వాడు పరిచర్య చేసేవాడై ఉండాలి. అది కొంతమంది సంఘములో ఎందుకు ప్రముఖులు అవుతున్నారంటే వాళ్ళ పరిచర్యను బట్టే ప్రముఖులు అవుతున్నారు. అది సంగతి. వీళ్ళందరికీ ఏం చేస్తారు చెప్పండి? పరిచర్య చేస్తారు కాబట్టి సంఘములో వాళ్ళు ప్రముఖులు అవుతున్నారు. సంఘములో ప్రముఖులు కావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చేస్తేనే ప్రముఖులు అయ్యేది. మోషే దగ్గర యెహోషువ పరిచర్య చేశాడు, ఏమయ్యాడు? ఆ తర్వాత ప్రముఖుడైనాడు. ఏలీ దగ్గర సమూయేలు పరిచర్య చేశాడు, తర్వాత ఏమైనాడు? ప్రముఖుడైనాడు. ఏలియా దగ్గర పరిచర్య చేశాడు ఎలీషా, తర్వాత ఏమైనాడు? ప్రముఖుడైనాడు. పౌలు దగ్గర పరిచర్య చేశాడు తిమోతి, తర్వాత ఏమైనాడు? ప్రముఖుడైనాడు. అది ఎవరండి ప్రముఖులయ్యేది? సంఘములో ముఖ్యులయ్యేది ఎవరు చెప్పండి? నేడు పరిచర్య చేసేవాళ్ళే రేపు సంఘములో ఏమవుతున్నారు? ప్రముఖులు అవుతున్నారు. అది ఇక్కడ 11 మంది వ్యక్తులు ఉన్న 11లో 3 ప్రముఖులుగా ఉన్నారు. వారి పరిచర్యను బట్టే ఏమవుతారు? ప్రముఖులు అవుతారు. అందుకే జీవం కలిగిన దేవుని సంఘములో ఎవరైతే పరిచర్య చేసేవారుగా ఉంటారో నేడు రేపటి దినాన వాళ్ళే ప్రముఖులుగా ఎంచబడుతున్నారు. అది మనకు బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ప్రముఖులు కావాలి, ప్రధానులు కావాలి, ముఖ్యులు కావాలన్న కోరిక కలిగి ఉండడం మంచిదే. కానీ ఆ స్థాయికి రావాలంటే వాళ్ళు ఏం చేయాలి? పరిచర్య. ఆ స్థాయికి ఎట్లా వస్తారంటే పరిచర్యను బట్టే వస్తారు ఆ స్థాయికి. ఇక వేరే సిస్టమ్ ఏం లేదు మనకు, వేరే సిస్టమ్ ఏం లేదు. యేసు ప్రభు వారు కూడా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, పరిచర్య చేయుటకు అనేకులకు విమోచన క్రయధనముగా ప్రాణమిచ్చుటకు నేను వచ్చాను. అంటే యేసు ప్రభు మనందరి కొరకు ప్రాణమిచ్చే పరిచర్య పరలోకపు తండ్రి అప్పగించాడు. ఆ పరిచర్యను ఆయన జరిగించాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు చెప్పండి? అన్ని నామముల కంటే హెచ్చైన నామం యేసు ప్రభు వారికి అనుగ్రహించబడింది. ప్రతి వాని మోకాలు ఎక్కడ వంగుతూ ఉంది? యేసు ప్రభు నామములో వంగుతూ ఉంది. తండ్రి అయిన దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఆయనను అలాగా అత్యధికముగా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు, ప్రముఖుడైనాడు. నాడు పరిచారకుడు, నేడు సంఘానికి ప్రముఖుడైనాడు ఆయన. అలాగనే మనం కూడా సంఘంలో ప్రముఖులం కావాలంటే ఎవరి అడుగుజాడల్లో నడవాలి? ఇక్కడ క్రీస్తు అడుగుజాడల్లోనే నడవాలి. మనం ఏ విషయంలో ఎవరు అడుగుజాడల్లో నడవాలి చెప్పండి?
ఏ విషయమైనా సరే ఆ ప్రభు యొక్క అడుగుజాడలో నడిచినప్పుడే. అంతే, వేరే సిస్టమ్ ఏమి లేదు ఇక్కడ. మా ప్రాంతంలో అంటారు గుల్లిపాయలు ఏమి లేవు ఇక్కడ. కొంతమంది గుల్లిపాయలు ఉంటాయన్నమాట. పరిచయం ఏం చేయరు కానీ ఏముంటాయి, గుల్లి ఉపాయాలు అంటారన్నమాట. అంటే ఉపాయాలతో రావచ్చులే అనుకుంటారు. ఉపాయాలతో ఏమి రాము, అపాయాలు తప్పితే ఏముండవు అక్కడ. పరిచర్యతో అనేది మనం ఏం అవుతామంటే ప్రముఖులం అవుతాం. పరిచర్య ద్వారానే మనం ప్రముఖులం అవుతాం. అది బైబిల్ మనకు నేర్పిస్తున్న ఒక వాస్తవిక సత్యం. కాబట్టి ఆ సత్యాన్ని మనం ఏం చేయాలి, అనుసరించాలి. అలాగనే ఈ ముగ్గురులో ఒక్కొక్కరిలో ఒక్కొక్క అనుభవాలు మనకు కనపడతాయి. మనం పౌలు యొక్క అనుభవాలు చూస్తే పౌలులో మన ప్రభు అయిన క్రీస్తు యొక్క ఛాయలు, పోలికలు మనకు కనపడతాయి. పౌలులో ఎవరు కనపడతారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఛాయలు, పోలికలు మనకు కనపడతాయి. ఫిలెమోను యొక్క అనుభవాలను మనం ధ్యానించినప్పుడు ఫిలెమోన్లో ఎవరు కనపడతారంటే ఒక సేవకుడు కనపడతాడు, ఒక నాయకుడు కనపడతాడు, ఒక పరిచారకుని యొక్క అనుభవాలు కనపడతాయి ఫిలెమోనులో. అలాగనే ఒనేసిము యొక్క అనుభవాలను మనం ధ్యానిస్తే ఒనేసిములో ఒక మార్పు చెందిన ఒక నిజమైన విశ్వాస యొక్క అనుభవాలు కనపడతాయి. ఈ ముగ్గురులో ఒక్కొక్కరిలో ఒక్కొక్క అనుభవాలు కనపడుతున్నాయి. ఒనేసిములో విశ్వాస యొక్క అనుభవాలు. ప్రభు అయిన యేసుని నమ్ముతానే మనం ఏమవుతాం చెప్పండి, విశ్వాసులం అవుతాం. మనం విశ్వాసి అంటారు. కొంతకాలానికి మనం నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉంటే పరిచారకులు, సువార్థికులని, పెద్దలని కూడా మనం పిలువబడతాం. అది రెండవ మెట్టు. అది మూడవ మెట్టు. మనమంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము? మనమందరం కూడా ఎలాగా ఉండాలన్నది పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశమై ఉన్నది. క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి రావాలి. అది మూడవ మెట్టు మనది. ఈ మూడు మెట్లను ఏమంటారంటే ఫలించుట, ఎక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట. మూడు అనుభవాలు. ఫలించుట అనేది ఒక విశ్వాసి యొక్క సాధారణమైన విశ్వాస జీవితం. ఎక్కువగా ఫలించుట అనేది ఒక సేవకుడు, ఒక నాయకుడు, ఒక పరిచారకుని యొక్క అనుభవాలు. బహుగా ఫలించుట అనేది క్రీస్తు యొక్క అనుభవం. స్వారూప్యంలోకి వస్తాం అంటే మనం ఎక్కడికి చేరుకోవాలి? ఒక విశ్వాసి స్థానంలో నుండి ఒక పరిచారకుడు, ఒక సువార్థికుడు, ఒక నాయకుడు పెద్ద స్థానంలోకి రావాలి. అక్కడి నుంచి మనం ఎక్కడికి రావాలి? క్రీస్తు యొక్క స్వారూప్యములోకి రావాలి. అదే బహుగా ఫలించుట. విశ్వాసి 30 అనుభవం, ఒక పరిచారకుడు, ఒక సువార్థికుడు, ఒక నాయకుడు 60 అనుభవం. ప్రభు అయిన క్రీస్తు యొక్క పోలికలకు మనం మార్చబడుతుంది 100 అనుభవం. కాబట్టి ఒక్కొక్కరి అనుభవాలు మనం ధ్యానించేటప్పుడు ఒక విశ్వాసి అంటే ఇలాగ ఉండాలి, ఒక పరిచారకుడు, ఒక స్వార్థికుడు, ఒక నాయకుడు అనేవాడు ఇలాగ ఉండాలి, క్రీస్తు యొక్క స్వరూపములోకి రావాలంటే ఇలాంటి అనుభవం కలిగి ఉండాలి అని మనం నేర్చుకుంటాం అక్కడ. ఇప్పుడు మొట్టమొదట మనము ఒనేసిములో నుంచి మనం చూద్దాం. ఒనేసిము గురించి ఇందాక మనం చదువుకున్నాం కదా, చెవిగలవాడు ఇప్పుడు మనం వినాలి. చెవిగలవాడు మనం విందాం ఒనేసిము యొక్క అనుభవాలు. నిజంగా ఒక విశ్వాసి అంటే ఏమిటి? చాలాసార్లు మనం విశ్వాసి అంటే ఏమనుకుంటామంటే ఇలాగ మీటింగ్స్లలో తీర్మానం చేసుకోవడము, బాప్తిసం పొందడము, అదే మనకు ఒక విశ్వాసి అన్నట్టుగా మన అనుభవాలు కొనసాగుతున్నాయి. కానీ బైబిల్లో మనం గమనిద్దాం. చూడండి, ఇందాక మనం ఏ వచనాలు చదువుకున్నాము? 8వ వచనము నుండి 12 వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నా బంధకములలో నేను కనిన నా కుమారుడు. నా బంధకాలలో అంటే రోమా జైల్లోనే నేను సువార్త చెప్పాను, సువార్త ద్వారా నేను అతన్ని కన్నాను అని పౌలు చెబుతున్నాడు. అంటే ఒనేసిముకు పౌలు సువార్త ప్రకటించాడు.
సువార్త నశించే వారికి వెరితనమే కానీ రక్షించబడుతున్న వారికి అది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఎవరిలో పనిచేసిందంటే ఒనేసిములో పనిచేసింది. తన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి దేవుని ఆత్మచేత ఒప్పించబడ్డాడు. ఒప్పించబడి తన పాపముల విషయమై పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నాడు. అతడు మారు మనసు పొందాడు. అతడు కొత్త జన్మ అనుభవం పొందాడు. కొత్త జన్మ అనుభవములకి వచ్చేసాడు అన్నమాట. కొంతకాలము అతనిలో నిజమైన కొత్త జన్మ అనుభవం వచ్చిందా, నిజమైన మారు మనసు అనుభవం వచ్చిందా అని పౌలు తన దగ్గరనే ఉంచుకొని అతన్ని పరీక్షించాడు. కొంతమంది ఏంటంటే కొన్ని సమస్యల నుంచి తప్పించుకోవడానికి కూడా దేవుని నమ్ముకుంటామంటారు. ఇది కూడా ఉంది కొంతమందికి. అంటే వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడడానికి కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది ఉన్నారు ఈ సిస్టంలో ఉన్నవాళ్ళు. కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు, బాప్తిసం పొందితే పాస్ అవుతామంట అని పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇయ్యని వస్తారు. దేనికోసమో పాస్ కావడం కోసం బాప్తిసం. అట్లా పాస్ కావడం కోసం కొంతమంది బాప్తిసం తీసుకుంటారు. కొంతమంది చాలా సంవత్సరాలైనా ఉద్యోగం రాదు, బాప్తిసం తీసుకుంటే ఉద్యోగం వచ్చాదంట అని అట్లా ఉద్యోగాల కోసమో బాప్తిసం తీసుకుంటారు. కొంతమందికి పెళ్ళిళ్ళు కావు. బాప్తిసం తీసుకుంటే బాప్తిసం తీసుకునే వాళ్ళని చేసుకుంటామన్నారంట. అంటే మా పాపకు బాప్తిసం వేయండి, లేదా మా వానికి బాప్తిసం వేయండి అని. దేనికోసము? పెళ్ళి కోసం బాప్తిసం. కొంతమంది పెళ్ళి బాప్తిసాలు అంటారు. కొంతమంది చదువు కోసం బాప్తిసాలు, కొంతమంది ఉద్యోగం కోసం బాప్తిసాలు, కొంతమంది పెళ్ళి కోసం బాప్తిసాలు. ఇంకా కొంతమంది ఏముంటారంటే, వాళ్ళ అబ్బాయి తీసుకున్నాడు, వాళ్ళ అమ్మాయి బాప్తిసం తీసుకుంది, మీరు తీసుకోకపోతే మన గురించి చాలా తక్కువగా అనుకుంటారా, మీరు కూడా బాప్తిసాలు తీసుకోనరా అని పేరెంట్స్ అంటారనమాట. పేరెంట్స్ కోసం బాప్తిసాలు కొంతమంది ఎవరి కోసమో వాళ్ళ పరువు ఇల్లు కాపాడాలన్నమాట బాప్తిసాలు తీసుకొని, లేకపోతే మనం తక్కువగా చూసుకుంటారని పేరెంట్స్ బాప్తిసం అంటారు. ఎంతమంది ఈనాడు ఈ రకంగా బాప్తిసాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారా? గుండ్లాపల్లిలో చాలా సంఘాల్లో గుట్టలు ఉన్నారు ఈ టైప్ ఆఫ్ బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు. చదువు కోసం, ఉద్యోగం కోసం, వివాహం కోసం, సంఘంలో వాళ్ళ పరువు కోసం. ఇంకా కొంతమంది ఇంకెట్టున్నారంటే, ఆ సంఘ పెద్ద, ఆ సేవకుడు సచ్చేంత వరకు వాళ్ళ పిల్లలు ప్రభువు నమ్ముకుంటారు. ఈయన సత్సానే మాకు బాప్తిసం కావాలంటారు వాళ్ళు. దేనికోసము? ఆ పదవి కోసం. పదవి బాప్తిసాలు అంటారు. ఇట్లా కూడా బాప్తిసాలు పొంది ఆ పదవిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మా నాయన సంఘం ఇది మహిమ ఉండాలా, ఉన్నారా లేదా? ఈ టైప్ ఆఫ్ బాప్తిసాలలో కూడా పదవి బాప్తిసాలు అంటారు. అంటే వీళ్ళకి ఏమి లేదు చెప్పండి? ఏమి లేదు? సువార్త విన్న అనుభవం లేదు, పాపం విషయమై పశ్చాత్తాపడిన అనుభవం లేదు, మారు మనసు పొందిన అనుభవం లేదు. ఏమవుతున్నారో బాప్తిస అనుభవం మాత్రమే ఉంది. పాల్గాంధీ గారు వచ్చిందిలే, అప్పుడు మేము మునిగిలే, ఈ మాటలు చెప్తారు. అంటే గాంధీ గారు ముంచుతానే అయిపోయింది, ప్రకాశరాజు గారు ముంచుతానే అయిపోయింది, స్వామినాథన్ గారు ముంచుతానే అయిపోయిందా? మా పేర్లు చెప్తే సరిపోయింది ఆడ. మా పేర్లు చెప్తానే ఏమొచ్చినట్టేడా? మా పేర్లు చెప్తే మారమోసి వస్తుందా? అందుకే పౌలు అన్నాడు, నా నామమున నేను ఎవరికి ఏమి బాప్తిసం లేవలేదన్నాడు. కొన్నిసార్లు ఏం చెప్తారంటే, ఈ బాప్తిసాలు ఇచ్చిన వాళ్ళు పలుకుబడిని కూడా పెట్టుకుంటారు. వీళ్ళు వాళ్ళ ద్వారా తీసుకునే ఏమనుకుంటున్నావు అంటారు. వాళ్ళ ద్వారా తీసుకునే, ఎవరి ద్వారా తీసుకునే ఒరిగేది ఏమి లేదు ఆడ. నీకు ఫోటో తీసుకుంటావు, అంతకు తప్పితే ఏమి ఉండదు ఆడ. ఫోటోలు పెట్టుకొని ఇంకా పూజలు చేసుకోవాల్సిందే. కొంతమందికి ఇదొక పిచ్చి అన్నమాట, ఇదొక పిచ్చి. ఇటువంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు సంఘాలలో చేర్చబడతా.
అందుకే పౌలు సువార్త చెప్పిన తర్వాత నిజంగా తన పాపం విషయం పశ్చాత్తాపడ్డాడు. ఆ వ్యక్తి అక్కడ మారుమనసు పొందాడు, తన దగ్గర ఉంచుకున్నాడు. నిజమైన మారుమనస, నిజమైన కొత్త జన్మ అనుభవం, నిజమైన రక్షణ అనుభవమా అని అతను బాగా పరీక్షించాడు పౌలు. పరీక్షించుటలో పౌలును మించిన వాళ్ళు లేరు చెప్పాలంటే. నిజంగా రక్షించబడినాడని పరీక్షిస్తాడు, నిజంగా సేవకు పిలువబడినాడని పరీక్షిస్తాడు, నిజంగా పరిచర్యకు యోగ్యుడని పరీక్షిస్తాడు. అన్ని రకాలుగా పరీక్షించడంలో పౌలు చాలా ఆత్మ వివేచన కలిగినటువంటి వ్యక్తి. సంఘాలలో కూడా నాయకత్వం అంటే ఏంది నాయకత్వం అంటే? నాయకులు అంటే వినాయకుల మాదిరి కూర్చోవడం కాదు, ఇక్కడ ప్రజలు చెప్పింది చేయడం కాదు. కొంతమంది ఏదో వినాయకుల మాదిరి కూర్చోంటారు, సరేలే చేద్దాంలే అన్ని దానిలో తల ఊపుతూ ఉంటారు. ఇది కాదు నాయకత్వం అంటే. అది జ్ఞాన వివేకములు కలిగి ప్రతి విషయాన్ని పరీక్షించేవారుగా ఉండాలి. ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదా, అన్ని దానిలో తల ఆడించేవాళ్ళు కాదు, తలలో ఆలోచించేవాడు నాయకుడు, ఆడించేవాడు కాదు. అలాగైతే ఆడిస్తూనే ఉంటారు అందరు కలిసి. ఈ వ్యక్తిని ఏం చేస్తూ ఉంటారు? ఆడిస్తూనే ఉంటారు, ఈయన ఆడితూనే ఉంటాడు. ఆలోచించేవాడు, మంచి చెడ్డ గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునేవాడే నాయకుడు అవుతాడు. అలాగ పౌలు బాగా పరీక్షించాడు. పరీక్షించిన తర్వాత అతనికి తెలిసి ఇతనికి నిజంగా మారుమనసు పొందాడు, కొత్త జన్మ అనుభవం పొందాడు, రక్షణ అనుభవం పొందాడు, నిజమైన పాప క్షమాపణ, అతని మార్పును గురించి స్పష్టంగా తెలుసుకున్నాడు. తెలుసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 11వ వచనం, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకు ఎటువంటి వాడు? అంటే మునుపు గురించి చెప్పాడు, ఇప్పటి గురించి చెప్పాడు. మునుపు డ్యామేజ్ పర్సన్, అతను నష్టం చేసేవాడు. ఇప్పుడు నీకైనా నాకైనా నష్టం చేసేవాడు కాదు, నీకైనా నాకైనా మేలు చేసేవాడు. అంటే అతని మునుపటి స్థితికి ఇప్పటి స్థితిలో మొత్తం ఏమొచ్చేసింది? మార్పు. అది ఒక విశ్వాసం అంటే నీళ్ళల్లో మునగడం ద్వారా మాత్రమే విశ్వాసం కాదు, నిజమైన మార్పు చెందుట ద్వారా విశ్వాసం. నిజమైన మార్పు, ఆ మునుపటి జీవితానికి ఇప్పటి జీవితానికి మనలో స్పష్టమైన మార్పు కనపడాలి. దైవజనులు ఉదయకాలం హార్ట్ టచింగ్ సందేశం ఇచ్చాడు ఆలగాంధి గారు. ఒక కొబ్బరికాయల తోటలో పనిచేసే వ్యక్తి గురించి కదా. యజమానికి తెలియకుండా కొబ్బరికాయలు గోతాంతులలో పెట్టుకొని అమ్ముకుండేవాడు. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాడు. కొబ్బరికాయలు మాట్లాడుతున్నాయంట, నువ్వు నన్ను నమ్ముకుంటావు కదా, ఆ డబ్బులు తెచ్చుకుంటావు కదా, తెచ్చుకొని మాంసం కొనుక్కొని తింటావు కదా, అంటే నేను ఇంకా పొడిగిస్తాను దాన్ని. ఆ మాంసం తింటే నీకు కడుపు నిండుతుందా? ఆ దొంగ సొమ్ము తెచ్చుకొని మాంసం తింటే కడుపు నిండుతుందా? ఆ దొంగ సొమ్ముతో బట్టలు తెచ్చుకుంటే నీకు సంతోషంగా ఉంటుందా? ఆ దొంగ సొమ్ముతో ఇంట్లో సామాన్లు తెచ్చుకుంటే నీకు సంతోషంగా ఉంటుందా? ఆయన కొబ్బరికాయలు మాట్లాడుతున్నైతే అతనికి ఏమైపోయినాడు? తట్టుకోలేకపోయాడు. మరే ప్రభుని నమ్ముకోకముందు దొంగ పనులు చేస్తున్నా, ప్రభుని నమ్మినా కూడా దొంగ పనులు చేస్తున్నానని వెళ్ళి తన యజమాని దగ్గర హ్యాండ్ ఓవర్ చేశాడు, ఒప్పుకున్నాడు. అదే మార్పు అంటే. మార్పు అంటే అదే. కొత్త నిబంధనలో జక్కయ్య అనుభవం కూడా అదే. జక్కయ్య అనుభవం కూడా అదే. ఎరికో పట్టణానికి యేసు ప్రభు వస్తే తండోపతండాలుగా జనాలు వచ్చారు. జక్కయ్య కూడా వచ్చాడు చూద్దామని. కానీ చూడ్డానికి వీలు లేదు, పొట్టివాడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ పదం పలికారో మొత్తం ఊరంతా కోడే కూస్తూ ఉంది. ఈ పాపాత్ముడైన జక్కయ్యని యేసు ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు? వాళ్ళ ఇంట్లోకి ఎందుకు పోతున్నాడు? మేము ఇంతమంది పుణ్యాత్మలు ఉంటే మమ్మల్ని పిలిచవచ్చు కదా, మా ఇంట్లోకి రావచ్చు కదా. ఇది ప్రారంభమైంది. యేసు ప్రభు వారిని జక్కయ్య సంతోషంగా చేర్చుకున్నాడు. ఇప్పుడు జక్కయ్య స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ప్రభువా
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో అనేక మంది దగ్గర అన్యాయంగా నేనేం చేశాను, పన్ను వసూలు చేశాను. ప్రభుత్వం ₹10 వసూలు చేయమంటే రూపాయి వసూలు చేసి ఒక ₹10 నా జేబులో పెట్టుకున్న ఒక ₹10 ప్రభుత్వానికి చెల్లించాను. నేను అన్యాయంగా తీసుకున్నానయ్యా. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి ధర్మశాస్త్ర ప్రకారంగా 4 గంటలు మళ్ళీ చెల్లిస్తున్నాను అన్నాడు. మార్పు అంటే అదే. మార్పు అంటే ఏంది? ఒకప్పుడు నష్టం చేసిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. అందుకే ఈయన గురించి కూడా ఏమన్నాడు? ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడంటే నష్టం చేసిన వాడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడంటే మేలు చేసేవాడు. చేంజ్. ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరిస్తే ఒక నష్టము చేసే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మేలు చేసే వ్యక్తిగా మారుతున్నాడు. పౌలుని గురించి కూడా ఏమన్నారంటే పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు, సంఘాన్ని పాడు చేసిన వాడు ఇప్పుడు అదే సంఘాన్ని కట్టుతున్నాడు అన్నాడు. పాడు చేసినాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కడుతున్నాడు. నష్టం చేసిన వాడే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పాడు చేసిన అదే చేతులతో దాన్ని కడుతున్నాడు, మేలు చేస్తున్నాడు. ఆ మార్పు స్పష్టంగా ప్రజలు చూశారు. మనలో ఏం చూడాలమ్మా? ఏం చూడాలి? బాప్తిసం పొందినాం అనేది కాదు చూడాల్సిందే, మార్పు చూడాలి. అంటే క్రీస్తును మనం నమ్మక ముందు మన జీవితం, క్రీస్తును నమ్మిన తర్వాత మన జీవితాన్ని చూడాలి. మార్పు. అప్పుడే మనల్ని ఏమంటారు? విశ్వాసి అంటారు. విశ్వాసిని ఎట్లా చెప్తారు? నీళ్ళల్లో మునిగినాడు కాదు. నమ్మక ముందు బతుకు, నమ్మిన తర్వాత బతుకు. సున్నం కొట్టక ముందు గోడలు, సున్నం కొట్టినాక గోడలకు తేడా ఉందా లేదా? తేడా ఉంది. క్రీస్తుని నమ్మక ముందుకు, నమ్మిన తర్వాత కూడా తేడా ఉండాలా లేదా? ఆ మార్పు కనపడాలి. అది ఆ మార్పు ఎలా ఉండాలంటే అది వాక్యానుసారమైన మార్పు అయి ఉండాలి. ఏ మార్పు అయి ఉండాలి? వాక్యానుసారమైన మార్పు. దానికి వాక్యం లింక్ అయి ఉండాలి. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ దానికి ఏం కావాలి? లింకు, ఆధార్ లింకు కావాలి. నీకు గవర్నమెంట్ బెనిఫిట్స్ కావాలంటే ఆధార్ లింక్ అయితేనే గవర్నమెంట్ బెనిఫిట్స్. అంతే. ఆధార్ లింకు కాకపోతే ఏమి రావు? గవర్నమెంట్ బెనిఫిట్స్ రావు. ముసలోళ్ళు అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు, అందరికీ పెన్షన్ ఇస్తున్నారు, నాకు లేదు అంటే ఏమో అది ఇవ్వండి అమ్మా అని చూస్తారు. వాళ్ళు చూస్తే ఆడ ఆధార్ లింక్ అయి ఉంటుంది. నీది ఆధార్ లింక్ కాకపోయినా నాకు ఇవ్వాలా అని ముసలోళ్ళు ఏడుస్తారు. ముసల్దానా ఇచ్చేదానికి లేదు తల్లి, ఆధార్ లింక్ చేయించుకో అని చెప్తారు. నీకు ఆధార్ లింక్ అయితేనే ఏమొస్తుంది? పెన్షన్ వస్తుంది. లేకపోతే నువ్వు ఎంత ఏడ్చినా ఏమి రావు? పెన్షన్ రాదు. అందుకే మళ్ళీ తిప్పలు పడి ఏం చేస్తారు ఈ ముసలోళ్ళు? ఆధార్ లింక్ చేసుకుంటారు. ఏడుస్తే రావు, లింక్ అయితేనే వస్తాయి. ఏడిస్తే వస్తాయా? ఏడిస్తే రావు, లింక్ అయితే. అలాగనే మన మార్పుకు కూడా ఏం కావాలి? దేవుని వాక్యం లింక్ అయి ఉండాలి. అదే నిజమైన మార్పు అవుతుంది. నిజమైన మార్పు అవుతుంది. అది లింక్ కాకపోతే అది నిజమైన మార్పు కాదు. అది నువ్వు అనుకుంటున్న మార్పు. అది దేవుని వాక్యానికి లింకుగా ఉండాలి నీ మార్పు. దేవుని వాక్యానికి ఎలాగ లింక్ అవుతుందా మార్పు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కొన్ని మాటలు చూడండి. మనం వెళ్ళిపోదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా ఆ అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే. మనం ఎలాగ నడుచుకున్నాం మునుపు? ప్రపంచ ధర్మం చొప్పున. యేసుప్రభుని నమ్ముకోకముందు మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏం చెప్పేవాళ్ళమండి? అందరితో పాటు అని చెప్పేవాళ్ళమా లేదా? ఏం చేసినా ఏం చేసేవాళ్ళం? ఓ పండగ చేయి అందరితో పాటు, ఒక పెళ్లి చేయి అందరితో పాటు, ఒక పేరంటం చేయి అందరితో పాటు, ఒక శ్రీమంతం చేయి అందరితో పాటు. ఏమే
ఒక గృహప్రవేశం చేయి అందరితో పాటు. ఇది ఏ ధర్మం చొప్పున చేసేవాళ్ళము? లోకమంతా ఏ ధర్మం చొప్పున చేస్తూ ఉందో అదే ధర్మం చొప్పున చేసేవాళ్ళం మనం. అంటే దేని ఆధారపట్టుకొని మనం చేసేవాళ్ళము? లోక ధర్మం, ప్రపంచ ధర్మం చొప్పున చేసేవాళ్ళం. ఇప్పుడు ఏ ధర్మం చెప్పున చేయాలి? బైబిల్ ఏం చెబుతా ఉంది రండి. ఇప్పుడు 119వ కీర్తన, 119వ కీర్తన తీసారా? 56వ వచనం అనుకుంటారు. ఒకసారి మనం చదువుదాం. 119వ కీర్తన 55, 56 రెండు చదువుదాము. యెహోవా రాత్రి వేళ నీ నామాన్ని స్మరణ చేస్తున్నాను. ఒకప్పుడు ప్రపంచ ధర్మమును అనుసరించి నడుచుకున్నాను. ఇప్పుడు ఏ ధర్మము? నీ ధర్మం, నీ ధర్మం, నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటున్నాను. ఒకప్పుడు మా పెదనాయన చెప్తే చేసిన, మా చిన్నాయన చెప్తే చేసిన, మా బాబాయ్ చెప్తే చేసిన, మా పిన్ని చెప్తే చేసిన, మా బంధువులు చెప్తే చేసిన, మా ఎదురింటోళ్ళు చెప్తే చేసిన, మా పక్కింటోళ్ళు చెప్తే చేసిన అని చెప్పినావు. ఇప్పుడు ఏం చెప్తున్నావు? ఇప్పుడు నీ ధర్మశాస్త్రమును అనుసరించి అన్నాడు, నీ ఉపదేశమును అనుసరించి ఇప్పుడు నేనేం చేస్తున్నాను? అది ఇదే నాకు వరముగా దయచేయబడింది. నాకు వరం ఏంది? పాటల వరం కాదు, ఈడ ప్రసంగ వరం కాదు, నడిపించే వరం కాదు, కంజర కొట్టే వరం కాదు. ఈడ ఏ వరం ముందు? ఈ వరం ఉండాలి మనకు. కొన్నిసార్లు సంఘాలలో అన్ని వరాలు ఉన్నాయి, ఈ వరాలు లేవు. ఈ వరాలు లేవు. ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నాం మనం. ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రం చొప్పున, ఆయన ఉపదేశం చొప్పున నడుచుకోవాలి. ప్రతి విషయం కూడా అదే నిజమైన మార్పు అవుతుంది. ఈ మాట మనం చెప్పాలి, మన బంధువులకు చెప్పాలి, మన స్నేహితులకు చెప్పాలి, మన ఇరుగుపొరుగు వారికి చెప్పాలి. అయ్యా, మేమంతా యేసుప్రభుని నమ్ముకోకముందు ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాము. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి మేమంతా దేవుని ధర్మశాస్త్రం చొప్పున, ఆయన ఉపదేశం చొప్పున నడుచుకున్నామని చెప్పాలి. ఈ మాటలు ఎంతమంది చెప్పగలుగుతున్నారు? 100కి 99 మంది చెప్పడంలే. ఎక్కడ చూసినా వాళ్ళ కుటుంబాల్లో, కార్యాలలో అంతా ఇప్పుడు కూడా ఏం జరుగుతున్నాయి? ప్రపంచ ధర్మమే జరుగుతూ ఉంది. ప్రపంచ ధర్మమే జరుగుతూ ఉంది. ఇది నిజమైన మార్పు అవుతుంది. నెంబర్ 1. రెండవది చూడండి, రెండవ మాటగా మునుపటి జీవితానికి, ప్రస్తుత జీవితానికి దేవుని వాక్యంతో మనం పోల్చుకోవాలి. దేవుని వాక్యంతో పోల్చుకోవాలి ఎప్పుడైనా మార్పు అనేది. రెండవ మాటగా మీరు అక్కడే గమనించండి. ఇదే ఎఫెసీలకు రాసిన పత్రికలోనే ఈ విషయాలు మనకు తేటగా రాయబడి ఉన్నాయి. ఎఫెసీ పత్రికలోనే చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 3వ వచనం చూడండి. 2:3 వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించితిమి. యేసుప్రభుని నమ్ముకోకముందు దేని అనుసరించాము? శరీర ఆశలను అనుసరించి మునుపు. ఇప్పుడు దేవుని ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఒకప్పుడు శరీరమును అనుసరించి నడుచుకున్న వారు మనలో ఏం చూశారంటే, యేసుప్రభుని నమ్ముకోకముందు శరీర కార్యాలు చూశారు. ఎందుకు? శరీరాన్ని అనుసరించి నడుచుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనలో ఏం చూడాలి? ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నాం అన్నప్పుడు వాళ్ళ ఆత్మకార్యాలు చూడాలి. చేంజ్, మార్పు. మనకి గలతీ పత్రిక 5లో చెప్పాడు కదా, శరీర కార్యములు, ఆత్మకార్యములు. ఒకప్పుడు మనలో శరీర కార్యాలను చూసిన వాళ్ళు ఇప్పుడు మనలో ఆత్మకార్యాలు వాళ్ళు చూడాలి. ఒరే, వీడు ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నారా? యేసుప్రభుని నమ్ముకోకముందు మనలో ఎవరు లేరు? దేవుని ఆత్మ లేడు. అందుకే మనం శరీరానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాము. ఇప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. ఇప్పుడు ఒక మార్పు. దేవుని ఆత్మను అనుసరించి మనం ఏం చేస్తున్నాము? నడుచుకుంటున్నాం.
ఈ మార్పు కనపడాలి. ఇది కనపడకపోతే అది విశ్వాస జీవితం కాదు. నేను నమ్ముకున్నాను, నీళ్ళల్లో మునిగినానంటే చెల్లుబాటు కాదు. అది నీ వరకు సరిపోతుంది. వాక్య ప్రమాణాలకు అది సరిపోదు. అది రెండవ విషయం. మూడవదిగా మీరు చూడండి, ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడేమన్నాడు 11వ వచనం, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి అన్నాడు. మునుపు ఎవరు? మనము అన్యజనులు. అన్యజనుల యొక్క అనుభవాలు ఎలాగుంటాయి? దేవుని జనుల యొక్క అనుభవాలు ఉంటాయి. అన్యజనులుగా ఉన్నప్పుడు అన్యజనుల యొక్క అనుభవాలు మీరు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. నేను ఊరికి అలాగా టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నాను, మళ్ళా మీకు వేడి టీ చల్లారకుండా ఉండడానికి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుదాం. మనము పోకిరి చేష్టలు అంటే మనం అన్యజనులుగా ఉన్నప్పుడు మునుపు ఏమున్నాయి? పోకిరి చేష్టలు. అది తర్వాత దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుండ గతించిన కాలం. అదే మునుపు అన్యజనులుగా ఉన్నప్పుడు ఇవి మన దగ్గర ఉన్నాయి. మొదలైన వాటిని అన్నాడు నడుచుకొనుచు అన్యజనులు. మనం అన్యజనులు ఉన్నప్పుడు అన్యజనులు ఇష్టం నెరవేర్చుతున్నాం. ఇప్పుడు అన్యజనులం కాదు, మనం ఏ జనులము? దేవుని జనులం. పేతురు అదే పత్రికలో చెప్పాడు. 2వ అధ్యాయం ఏం చెప్పాడండి? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? 10వ వచనం, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలమైన మనము. దేవుని ప్రజలమైన. దేవుని ప్రజలలో ఏం కనపడకూడదు అంటే అన్యజనుల అనుభవాలు కనపడకూడదు. అది దేవుని ప్రజలలో ఏం కనపడకూడదు? ఆ ప్రత్యేకత కనపడాలి. ఆ ప్రత్యేకత. దేవుడు ఏం చేశాడంటే మనల్ని ప్రత్యేకపరిచాడు. ఆ ప్రత్యేకత మన జీవితాల్లో, మన వ్యక్తిగత విషయాల్లో కనపడాలి, మన కుటుంబ విషయాల్లో కనపడాలి, మన సంఘ విషయాల్లో కూడా కనపడాలి. అన్యజనులుగా ఉన్నప్పుడు ఈ అనుభవాలు ఉన్నాయి. అన్యజనులుగా ఇప్పుడు దేవుని జనులలో ఏం కనపడుతున్నాయి? ఆ ప్రత్యేక జీవిత అనుభవాలు కనపడుతున్నాయి. అవి చూడాలి వాళ్ళు. అదే మార్పు అవుతుంది. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇదే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీరు పూర్వం అంటే మునుపు ఎలాగున్నారు? మునుపు మన పేరు ఏం పేరంటే, పేర్లలో ఒక పేరు చీకటి బాబు, చీకటి అమ్మాయి మన పేరు అంతే. మునుపు. ఇప్పుడు అన్నాడు. మునుపు అయితే చీకటి, ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు ప్రభువునందు ఏమై ఉన్నారు? వెలుగు. మీరు ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు వెలుగు కాబట్టి వెలుగు ఫలమే కనపడాలి, కానీ చీకటి ఫలం కనపడకూడదు. అంతే కదా? ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ కనపడాలా? యేసు ప్రభువుని నమ్ముకోకముందు ఆ ఫ్రూట్స్ కనపడినాయి, చీకటి ఫ్రూట్స్ అన్నీ. ఇప్పుడు ఏ ఫ్రూట్స్ కనపడాలి? వెలుగు ఫ్రూట్స్ కనపడాలి. ఇప్పుడు వెలుగు ఫలాలు కనపడాలి. ఇప్పుడు వెలుగు ఫలం అనేది ఏంది? చీకటి ఫలం అంటే సమస్త విధములైన చెడ్డతనం, అన్ని రకాల. నాకంటే చెడ్డోడు ఎవరు లేరు అని చెప్పేవాళ్ళం. నేను కూడా చెప్తాను సాక్ష్యం చెప్పేటప్పుడు, నాకంటే చెడ్డోడు ఎవరు లేడు. వాస్తవమే. నాకంటే చెడ్డోడు ఎవరు లేరని మనం చెప్పిన తర్వాత నాకంటే మంచోడు కూడా ఎవరు లేడని కూడా చెప్పాలి. ఇప్పుడు రావాలి. నాకంటే చెడ్డోడు ఎవరు లేరని చెప్పడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు నాకంటే మంచోడు ఎవరు లేరని కూడా మనం చెప్పగలిగితే అది గొప్ప విషయం అయితే. చీకటి ఫలం ఏంది? సమస్త విధములైన చెడుతనం ఇది చీకటి ఫలం. ఇప్పుడు వెలుగు ఫలం ఏమైంది?
ఇప్పుడు మనలో ఏం చూస్తున్నారు? మనలో అన్ని చెడ్డ విషయాలు చూసిన వాళ్ళు ఇప్పుడు మనలో అన్నీ ఏం చూడాలి? మంచి విషయాలే చూడాలి, మంచి విషయాలే చూడాలి. ఈ చీకటి బాబులో, ఈ చీకటి అమ్మాయిలో ఇప్పుడు అన్నీ కూడా మంచి విషయాలు చూడాలి. ఎందుకంటే వాళ్ళు వెలుగై ఉన్నారు క్రీస్తులు. సమస్త విధములైన మంచితనము అన్నాడు. తర్వాత ఇంకా నీతి. ఒకప్పుడు మనలో ఏమి లేదు, నీతి లేదు, అంత దుర్నీతి, స్వనీతి, కులనీతి, ఇవే మనలో ఉన్నాయి. ఇప్పుడు ఏ నీతి కనపడుతుందంటే దేవుని నీతి. అది ఒకప్పుడు ఈ నీతులు కనపడినాయి, స్వనీతి, దుర్నీతి, కులనీతులు ఇవన్నీ కనపడినాయి. ఇప్పుడు ఏ నీతి కనపడతా ఉంది? దేవుని నీతి. ఒకప్పుడు సత్యమే లేదు, నోరు తెరిస్తే అబద్ధాలే కదమ్మా, నోరు తెరిస్తే అబద్ధాలు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నామంటే కూటి కోసం కోటి విద్యలు లేనే వాళ్ళం. ఇప్పుడు యేసుప్రభు నమ్మి కూడా అదేనా? మళ్ళా కూటి కోసం కోటి విద్యలే అంట. నమ్మక ముందు కూటి కోసం కోటి విద్యలు అబద్ధాలు ఆడితే, మళ్ళీ నమ్మిన తర్వాత కూటి కోసమే కోటి విద్యలు, మళ్ళీ అబద్ధాలే. అందుకే వారిని గురించి బైబిల్ ఏమంటుంది? వారి కడుపే వారి దేవుడు. యేసుప్రభు నమ్ముకోకముందు నీకు కడిపే దేవుడు, యేసుప్రభు నమ్మినా కూడా కడిపే దేవుడు నీకు. ఎక్కడ యేసుప్రభు దేవుడు నీకు? చెప్పు. ఆ రోజు నువ్వు కడుపు కోసం అబద్ధాలు ఆడుతున్నావు, ఈరోజు కడుపు కోసమే అబద్ధాలు ఆడితే నీకు అర్థమేముంది? అర్థమేమి లేదు. ఇప్పుడేం కనపడాలి? సత్యం కనపడాలి, సత్యమైన క్రీస్తు కనపడాలి, సత్యమైన వాక్యం కనపడాలి, సత్యమైన ఆత్మ కనపడాలి, మన సత్యమై ఉన్న మన అనుభవాలు కనపడాలి అక్కడ. ఒకప్పుడు అసత్యం, రే వాని మాట నమ్మగాకరా అబద్ధాలు చెప్తాడనేవాళ్ళు. ఇప్పుడు వాని మాట నమ్మొచ్చు, నిజాలు చెప్తాడనాల. ఇప్పుడు కూడా చాలామంది మాటలు నమ్మరు. ఎందుకు నమ్మరు? తెలుసు, నమ్మకంగా తెలుసు అబద్ధాలు చెప్తారని. అందుకే వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ మాటకి ఏముండదు చెప్పండి? విలువ ఉండదు అబద్ధాలు చెప్పే వాళ్ళకు. కొంతమంది ఏకంగా ప్రార్థన చేస్తా కూడా అబద్ధాలు చెప్తారు. ఎవరికి? దేవునికే చెప్తారు అబద్ధాలు. కొంతమంది ఉన్నారు తెలుసా మీకు? దేవుని దగ్గర అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు 4 ఇళ్ళు ఉంటే నేను దరిద్రుని ప్రార్థన చేస్తాడు. దేవునికి అబద్ధం చెప్పినట్టు కాదు. 4 ఇళ్ళు ఉంటే నువ్వు దరిద్రుని అవుతావా? చెట్టు కింద ఉంటే నువ్వు దరిద్రుని అవుతావు. కొంతమందికి దేవుడు ఎంత ఇచ్చినా ఏమంటారు? మేము దరిద్రులవి అంటారు. అంటే ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అంటే ఎంత బాగుంటుంది. ఆ మాట చెప్పడు, చూడే ఆ మాట చెప్పడు. ఒకసారి వేరే వాళ్ళు చెప్పారంట, ఇట్లా కొంతమంది సువార్థికులకు సైకిళ్ళు లేని వాళ్ళకు సైకిళ్ళు ఇవ్వబడతాయి, మోటార్ సైకిల్ ఉండే వాళ్ళకి కాదు సైకిళ్ళు లేని వాళ్ళకి అని చెప్పారంట. మోటార్ సైకిల్ ఉండే వాళ్ళందరూ మాకు మోటార్ సైకిళ్ళు లేవు, ఏమి లేవు అని చెప్పి సైకిల్ కూడా తెచ్చుకున్నారంట. ఎట్లా ఉంటుంది అంటే మనం కొన్నిసార్లు ఎట్లా దిగజారుతామంటే, మనకు వస్తూ ఉన్నాయంటే ఏదో అంటాం కదా, ఫ్రీగా వస్తూ ఉందంటే పినాయిలు కూడా వదిలిపెట్టము. దానికోసం కూడా మనం ఏం చెప్పేస్తాం? అబద్ధాలు చెప్తాం. దేనికోసమైనా అబద్ధాలు చెప్తా ఉన్నామన్నా. ఏం కనపడాలి? ఒకప్పుడు అసత్యం కనపడింది, ఇప్పుడు ఏం కనపడాలి? సత్యం. సత్యం కనపడాలి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం సత్యాలు చెప్పడం నేర్చుకోవాలి. అది చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడు? గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమై ఉన్నదో దానిని ఏం చేయాలి? పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్ల మనం నడుచుకోవాలి. అది చెప్పాడు. మునుపు మనం చీకటి, సమస్త విధములని చెడుతనం ఉంది, అవినీతి ఉంది, దుర్నీతి ఉంది, కులనీతి ఉంది, అసత్యాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి. ఇప్పుడు మునుపు అది, ఇప్పుడు మాత్రము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం మనలో కనపడుతుంది. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైందండి? ఆ మార్పు వచ్చేసింది. ఆ మార్పు
అందుకే మన మార్పు దేంతో లింక్ కావాలి? వాక్యముతో లింక్ కావాలి. ఆధార్లు లింక్ అయి ఉన్నాయి, కానీ దేవుని వాక్యం ప్రతి విశ్వాసకి లింక్ కావాలి. లింక్ అయినప్పుడే ఆ వ్యక్తి ఏమవుతాడంటే విశ్వాసి అవుతాడు, నిజమైన మార్పు పొందిన వ్యక్తి అవుతున్నాడు. ఆధార్ లింక్ కావటం ద్వారా గవర్నమెంట్ ద్వారా బెనిఫిట్స్ వస్తున్నాయి. వాక్యం లింక్ అయితే గాడ్ ద్వారా బెనిఫిట్స్ వస్తాయి. ఎవరి ద్వారా బెనిఫిట్స్ వస్తాయి? నిజమైన మారు మనసు అనుభవం కలిగి మనం ఉంటే దేవుని ద్వారా మనం పొందే లాభాలు మనకున్నాయి. దేవుని ద్వారా లాభం పొందుతాము, మనం కూడా ఇతరులకు ఎలాగుంటాము? దేవుని ద్వారా ప్రయోజనాలు పొందుతాము, మనం ప్రయోజనకరంగా మనం ఉంటాం. దేవుని వాక్యం మన జీవితానికి లింక్ అయితే గుర్తుపెట్టుకోవాలి. దేవుని ద్వారా మనం ప్రయోజనం పొంది మనం ఎలాగుంటామో ప్రయోజనకరమైన వ్యక్తులు అవుతాం. దేవుని వాక్యం మనకు లింక్ కాకపోతే దేవుని ద్వారా మనం ప్రయోజనాలు పొందలేము, మనము సంఘానికి ప్రయోజనకరంగా కూడా ఉండలేము. ఇప్పుడు ఆ వ్యక్తిని గురించి ఏం చెబుతున్నాడు? ఇతడు మునుపు నీకును నాకును నష్టం చేసిన వాడే, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరం అంటే వాక్యానుసారమైన మార్పు అతనిలో వచ్చింది. అతనికి దేవుని ద్వారా ప్రయోజనం కలిగింది, అతడు ప్రయోజనకరంగా ఉండబోతున్నాడు. ఎవరంటే సంఘాలకు ప్రయోజనకరంగా ఉండేది? వాక్యానుసారమైన మార్పు మనసు పొంది దేవుని ద్వారా ప్రయోజనాలు ఆ వ్యక్తులు పొందుతూ ఉంటారు. వాళ్ళు సంఘానికి, వ్యక్తులకు, కుటుంబాలకు, సంఘాలకు వాళ్ళు ఏమై ఉంటారు? ప్రయోజనకరమైన వాళ్ళకు ఉంటారు. అందుకే పౌలు ధైర్యంగా పంపిస్తున్నాడు. పౌలు ధైర్యంగా పంపిస్తూ ఉన్నాడు. అందుకే మన మార్పును గురించిన సాక్ష్యం మనం కలిగి ఉండాలి. మన మార్పును గురించి మనం సాక్ష్యం చెప్పగలిగిన వారంగా ఉండాలి. మన మార్పును గురించి మన కుటుంబం సాక్ష్యం చెప్పగలిగినట్టుగా ఉండాలి. మన మార్పును గురించి మన సంఘం సాక్ష్యం చెప్పగలిగినట్టుగా ఉండాలి. కొంతమంది వాళ్ళ మార్పును గురించి వాళ్ళే చెప్పలేరు, వాళ్ళ మార్పును గురించి వాళ్ళ కుటుంబమే చెప్పలేదు, వాళ్ళ మార్పును గురించి వాళ్ళ సంఘమే చెప్పలేదు. చూసారా ఎంత విచారకరం. ఏం సంపాదించుకున్నాడు? ఒనేసిము తన మార్పును గురించి ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. సాక్షార్థమైన వాక్యానుసారమైన మార్పును గురించి మనం సాక్ష్యం పొంది ఉంటే తప్పకుండా ఆ వ్యక్తికి దేవుని ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఆ వ్యక్తి ఒక ప్రయోజనకరమైన పాత్రగా సంఘములో ఉంటాడు. అటువంటి వారి ద్వారా సంఘాలకు ఏం కలుగుతుంది చెప్పండి? క్షేమం కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. అలాగ ఒనేసిము లాంటి విశ్వాసులు నేడు సంఘాలకు అవసరం, సంఘాలకు అవసరం. మరి అటువంటి విశ్వాసులుగా మనం ఉన్నామా లేదా? మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఒకవేళ అటువంటి విశ్వాస జీవితం లేకపోతే దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం. ప్రభువా, మేము నమ్ముకున్నామే కానీ, బాప్తిజం పొందామే కానీ, దేవుని వాక్యానుసారమైన ఆ మారు మనసు అనుభవం మా జీవితాల్లో లేదు. దేవుని ద్వారా మేము ఎటువంటి ప్రయోజనం పొందలేని వారుగా ఉన్నాం. సంఘానికి మేము ప్రయోజనకరంగా లేము అని మన బలహీనతలను మనం ఒప్పుకోవాలి. వాక్యానుసారమైన మారు మనసు అనుభవం దయచేయమని వేడుకోవాలి. ఆ దేవుని ద్వారా మన ప్రయోజనాన్ని పొందాలి. మనం ఒక ప్రయోజనకరంగా సంఘాలకు ఉండాలి. అప్పుడే ప్రతి విశ్వాసి ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. ఒనేసిము లాంటి అనుభవాలకు అందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దయగల ప్రభువా, అందించిన ఈ లేఖన భాగం నీ ప్రజలందరికీ దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా చేయి. కేవలం వినేవారు కాకుండా నాయన వాక్యం విని వాటిని అనుసరించి నిజమైన మారు మనసు, వాక్యానుసారమైన మారు మనసు అనుభవం పొంది మీ ద్వారా ప్రయోజనం పొంది సంఘాలకు ప్రయోజనకరంగా ప్రతి విశ్వాసం ఉండునట్లుగా ఆశీర్వాదించి పంపించమని ఆశీర్వాదములు కర్త అయిన క్రీస్తు యేసు పేట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.